హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డే 1 నుంచి డే 9 మా తీజ్ ఫెస్టివల్ ఎలా చేస్తారో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి డే 9 అనమాట. వీడియో పెట్టాను, కాకపోతే నేను డే 1 నుంచి డే 9 ఎలా చేస్తారు అనేది అయితే చెప్తాను. సో నాకైతే కొంచెమే తెలుసు, ఆ కొంచెమే నేను చెప్తాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ డే 1 అయితే మనము శనగలు ఇంకా గోధుమలు అయితే నానబెడతారనమాట. డే 2 వచ్చేసి అవిటిని ఒక బాస్కెట్స్ లాగా తీసుకొస్తారు. ఎంతమంది ఉన్నారో మన తీజ్లో ఎంతమంది ఉంటారో అంతమందికి బాస్కెట్స్ తెచ్చి అలా వేయాలి. ఆ బాస్కెట్స్లో వేసాక కొంచెం ఇసుక వేసి మనం నానబెట్టాం కదా ముందు రోజు గోధుమలు శనగలు అయితే చల్లుతారు. ఆడపిల్లలతోటి చల్లిపిస్తారు అనమాట. అంటే మన కాలనీ పెద్దవాళ్ళు చల్లిపిస్తారు. చల్లిపించాక అదైతే మనం ఇలా స్టాండ్ లాగా చేసి అక్కడైతే పెట్టేస్తాము పైన. అండ్ డే 3, డే 4, డే 5, డే 6 అలానే కంటిన్యూ అవుతుంది. 3 పూటలు మనం అమ్మవారికి అయితే తీజ్కి వాటర్ పోస్తాము. సో మేము స్కూల్కి వెళ్ళిపోతాం కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే ఇంటికానే ఉంటారు కాబట్టి వాళ్ళే డైలీ 3 times వాటర్ పోస్తారు. సో సండే వచ్చినప్పుడల్లా మేము అయితే వాటర్ పోస్తాము. ఇదంతా ప్రాసెస్ 9 days జరుగుతుంది. చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము. 7th డే వచ్చేసి మైదా ముద్దలు అనమాట. అవైతే మేము తయారు చేస్తాము. ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకొని వచ్చి దేవత దగ్గర సమర్పించి మేమైతే దేవుని మొక్కుకొని అయితే తింటామన్నమాట. ఒకరు తినిపించుకుంటాము అందరం. తిన్నాక అది మంచిగా దేవతని మొక్కేసి మళ్ళీ డ్యాన్స్ చేస్తామన్నమాట 7th డే. మళ్ళీ 8th డే వచ్చేసి ఆడపిల్లలు అయితే ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఫాస్టింగ్ అయితే ఉంటారు. సో ఫాస్టింగ్ ఉన్నాక వాళ్ళకి అంటే నైట్ అంటే ఈవినింగ్ వండేస్తారనమాట ప్రసాదం. పప్పన్నము ఇంకా మన బెల్లన్నము ఇవి రెండు అయితే వండుతారు. అండ్ వండాక మళ్ళీ 9th డే వచ్చేసి లాస్ట్ డే కదా, లాస్ట్ డే మార్నింగ్ నేను బ్లాగ్ ఇదంతా. మార్నింగ్ చాలా బాగా దేవతకి పూజలు చేసి మనం దేవత ఆశీస్సులు తీసుకొని అలా ప్రసాదం అందరూ పంచుకొని తింటాము. పొద్దున చాలా పెద్ద పూజ అవుతుంది. అలాగే భోగ్ కూడా ఇస్తాము. అలా భోగ్ ఇచ్చాక మేము దేవతని అందరినీ మొక్కుకొని అయితే దేవతని మంచిగా అందరు బాగా ఉండాలని అయితే మొక్కుకొని మా ప్రసాదాలు తినేసి ఇక మా అమ్మవారికి అయితే మేకపోతుని బలిస్తాము. బలించాక పోగు వస్తుంది కదా, ఎవరింట్లో వాళ్ళు 9th డే మార్నింగ్ పోగునైతే వాళ్ళకి వచ్చిన మటన్ని వండుకొని తింటారనమాట. అలా ఆఫ్టర్నూన్ వర్క్ అయిపోయాక మరి నైట్ కదా, నైట్ వచ్చేసి చాలా పెద్ద డీజే తీసుకొచ్చి చాలా బాగా అందరం ఎంజాయ్ చేస్తాము. సో ఈరోజు నైట్ చూడండి, ఇది 9th డే కదా, మార్నింగ్ మినీ బ్లాగ్. నైట్ చూసేయండి మీరు నైట్ ఏమేమి చేస్తాము అనేసి. అయితే నైట్ మంచిగా అందరం ఎవరెవరు వస్తారు, ఏమేమి వీడియోస్ తీస్తాను నేను నైట్ మినీ బ్లాగ్. పెద్ద డీజే వస్తుంది, ఎలా రెడీ అవుతాము అండ్ మేమందరం ఎంతమంది వచ్చామో చూపిస్తాను. ఇదైతే భోగ్ అనమాట. లాస్ట్ డే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈరోజు. అంటే చాలా బిగ్ ఫెస్టివల్ అనమాట ఇది బంజారాస్కి 9th డే అనేసి అయితే. సో డైలీ అందరూ ఎంజాయ్ చేశారు చాలా బాగా. అండ్ మాకు గేమ్స్ కూడా పెట్టారు పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి. లెమన్ అండ్ స్పూను ఇంకా మ్యూజికల్ చైర్ అలా గేమ్స్ అయితే పెట్టారు. నేను వచ్చేసి లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను అనమాట. అండ్ ఇలా 9 days మంచిగా పూజలు చేస్తారు. ఈరోజు నైట్ ఏం పెడతారో, ఈరోజు నైట్ ఏం చేస్తారో అనేసి అయితే అన్నీ నేను వీడియోలో క్యాప్చర్ చేసి అయితే పెడతాను. సో మేము ఏమేమి చేసామో చూడాలనుకుంటే నైట్ అయితే చూసేయండి. బై గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. టిల్ దెన్ టాటా.